రాజమండ్రి క్వారీ ప్రాంతంలో త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి పనులు వేగంగా జరుగుతున్నాయని శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్వారీ ప్రాంతం బడుగు బలహీన వర్గాలు అధికంగా నివసించే ప్రాంతమని, గతంలో ఈ ప్రాంతంపై రాజకీయ పార్టీలకు చిన్నచూపు ఉండేదని, గత పాలకులు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప అభివృద్ధిపై శాశ్వత దృష్టి పెట్టలేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో క్వారీ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. కూటమి ప్రభుత్వ విధి విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 45వ డివిజన్లో కోటిలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో ఆనంద్ కొట్ట సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 250 మంది టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పార్టీ కండువాలు వేసి వారిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇందిరానగర్లోని పార్కును ఆధునీకరించేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించామని, త్వరలో వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. దశాబ్దాలుగా క్వారీ ప్రాంత ప్రజలను వేధిస్తున్న కంపోస్ట్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి కంపోస్ట్ యార్డ్లో చెత్త వేయడానికి పూర్తిగా నిలిపివేసి పెద్దాపురంలో నిర్మిస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు నగర వ్యర్థాలను తరలించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సుమారు 95 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి వాటర్ సప్లై పనులు చేపట్టామని, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్ పనులు, 20 MLD నీటి శుద్ధి పనులు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని వివరించారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు నిరంతరం నీటి సరఫరా అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, 45వ డివిజన్ నుంచి టీడీపీలో చేరుతున్న 250 మంది కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కీలకంగా పనిచేస్తున్నారని అన్నారు. నగర డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు భారీ స్థాయిలో నిధులు తీసుకురావడానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన మెగా జాబ్ క్యాంప్ లో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ద్వారా యువత వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన వారంతా కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాదిరెడ్డి నగర్, వడ్డీలపేట, వడ్డీల సామాజిక వర్గానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున, అలాగే కోటిలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొయ్యల రమణతో కలిసి సమకూర్చిన 5 లక్షల నగదును రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరుల చేతుల మీదుగా సదరు సామాజిక వర్గం పెద్దలకు అందజేశారు. ఎన్నికల సమయంలో గాదిరెడ్డి నగర్ వడ్డీల సామాజిక వర్గం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం 5 లక్షల రూపాయలు అందిస్తామని తాను హామీ ఇచ్చానని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. హామీ ఇచ్చిన వెంటనే నిధులు అందుబాటులో లేకపోయినా కొంత ఆలస్యమైనప్పటికీ కష్టపడి సమకూర్చిన నిధులతో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సోదరులు సైకుడు ఈ 45కి కొయ్యల రమణ, 46కి బొమ్మవాడి సత్యనారాయణ, వీళ్ళిద్దరి వలన ఈ 2 వార్డులు కూడా మన తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. ఆ విషయంలో ఎవరు కూడా ఏమీ చెప్పలేరు. అందుగురించనే ఈ రోజున ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి లోకేష్ మన ఎమ్మెల్యే గారికి ఆప్తుడు. ఆయన ఆదేశాల మేరకు
చెప్పిన పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ అమలు జరుగుతున్నారు. ఉందని మీరు ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఆకర్షితులు అవుదామని చూస్తున్నారు. అది కళలో జరిగినటువంటి మాట. ఏనాడు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ వచ్చి ఏమీ మాట్లాడలేరు, మాట్లాడరు, క్యారెక్టర్ లేని వాళ్ళు. అందు గురించి వాళ్ళ గురించి ఎక్కువగా చేయబోతున్నారన్నది మీరు ఆలోచించాలి. గతంలో మేడిగా ఆదిరెడ్డి వీరరాఘవ గారు ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా నేను ఉదయమే కావాలి, మాకు ఉదయం వాటర్ పట్టుకొని కుళాయి వాటర్ పట్టుకొని మేము వెళ్ళిపోతామని అంటే వాళ్ళకి ఉదయం వచ్చడానికి మంచినీళ్ళు ఇవ్వగలుగుతాకు హామీ ఇచ్చి ఆ దిశలో ప్రయాణం చేస్తున్నారు అని సామర్థ్యం మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పని చేయించుకోవాలి. పనిచేసే కుర్రాడికి కొన్ని గుగ్గులు. ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతాకు వచ్చినటువంటి మీ అందరినీ కూడా నాకు చిరకాలం నుంచి ఈ వార్తల్ని కూడా పరిచయమే. మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీరు మన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మితిమిక్కిలి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఆకర్షితులుగా, అభిమాన పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు. 2 సంవత్సరాలుగా క్వారీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని క్షుణ్ణంగా పరిశీలించి దశాబ్దాలుగా ఉన్న క్వారీ ప్రాంతంలో అనేకమైన సమస్యలు, నీటి సమస్య, ఉదయం సాయంత్రం కూడా పట్టుమని గంట కూడా సరిగ్గా రాని ఆ పరిస్థితుల నుంచి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమృత్ 2.0 కింద 95 కోట్లతో ఈరోజు క్వారీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి శాశ్వత పరిష్కారం చూపించింది కూటమి ప్రభుత్వం. 95 కోట్లతో పనులు శరవేగంగా నడుస్తూ ఉన్నాయి. అలాగే క్వారీ ప్రాంతంలో పట్టి పీడిస్తున్న సమస్య కంపోస్ట్ యార్డ్. సంవత్సరాలుగా నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న చెత్త అంతా కూడా ఇక్కడే డంప్ చేస్తారు. డంపింగ్ యార్డ్. అది కూడా ఏ ప్రాంతం? బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. పెద్దాపురంలో ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం జరుగుతూ ఉందో వచ్చే సంవత్సరం లోపే అది పూర్తి చేసుకొని అక్కడ నుంచి నగరంలో ఈ డంపింగ్ యార్డ్ అన్న దానికి శాశ్వత పరిష్కారం చూపించింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఇంకా ప్రతిరోజు ఏదైతే నగరంలో వచ్చిన చెత్తని నేరుగా పెద్దాపురంకే తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్న లెగసీ వేస్ట్ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఇప్పటికే లక్షల టన్నుల్ని ట్రీట్ చేసాం, క్లియర్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ గమనిస్తున్నారు, యువత గమనిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల ముందు మీకు గుర్తు చేస్తూ ఉన్నా, ఇక్కడే ఉన్నారు రావణ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వైసీపీ ప్రభుత్వంలోని ఆనాడున్న ప్రజాప్రతినిధులు ఇంటికి పంపించి బలవంతంగా పోలీస్ జీప్లో ఎక్కించుకొని వైసీపీ కార్యాలయం పిలిపించుకొని 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, కండువా వేసుకోవాలని బెదిరింపు. ఆయనతో ఉంటున్నారని ఇక్కడ ఉన్న యువత కేసులు బనాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేసి భయభ్రాంతులు గురి చేశారు. మరి 2 సంవత్సరాలు అయ్యింది కదా, ఇంకా ఎందుకు చేరలేదని అనుకోవచ్చు. 2 సంవత్సరాలుగా సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చిన సంవత్సరంలో వస్తే వారు కూడా వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, బలహీన వర్గాలకి సంబంధించిన వారు. వెంటనే జాయిన్ అయితే ఏంటి అధికారం వైపు వెళ్తున్నారా అని ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఈరోజు 2 సంవత్సరాలు అయిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలని చూసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం జరుగుతూ ఉంది. నమస్కారం. ఈ రోజున రాజమండ్రి సిటీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 45వ వార్డులో ఇక్కడ ఆ వార్డు అధ్యక్షులు కోయిల్ రమణ గారి ఆధ్వర్యంలో అనేక మంది యువత, దాదాపు 100 నుంచి 200 లోపు ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వారు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు చూసి వారి ఈ ప్రాంతం, ముఖ్యంగా ఈ క్వారీ ప్రాంతం ఏదైతే ఉందో అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం,
అధిక సంఖ్యలో ఇక్కడ చాలా ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఎంపీ గారి సహకారంతో అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఇక్కడ నీటి సౌకర్యం, అలాగే డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా, అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ చాలా పెద్ద సమస్యగా ఇక్కడ చెప్తున్నారు. అవన్నీ కూడా శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేటప్పటికి పార్టీ పట్ల, ఆదిరెడ్డి వాసు గారి పట్ల వారు ఆకర్షితులై ఇవాళ చాలామంది జాయిన్ అవుతున్నారు. అంటే ఇది మొదటి జాయినింగ్ కాదు, ఇప్పటికే 2-3 అయినాయి. ఇంకా అనేక వార్డుల్లో రానున్న రోజుల్లో జాయినింగ్కి ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి రోజు రోజుకి రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీలు బలపడుతూ ఒక పక్కన, అదే ఇంకో పక్కన వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో రోజుకి రాజకీయానికి దిగజారుతున్నారు. వారి బలం కూడా రోజుకి క్షీణించిపోతుందని చెప్పేసి మరొకసారి ప్రజలు తెలియజేస్తాం. సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ఆది నాయకులు ఎవరైతే ఉన్నారో సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీళ్ళందరి సహకారంతో రాష్ట్రంలో నడుస్తున్నటువంటి అభివృద్ధిని చూస్తూ మాతోనే పూర్వం నుంచి ఉంటూ గతంలో ఎలక్షన్ ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ వైసీపీలో ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు జాయిన్ అయిన కుర్రోళ్ళు. కానీ ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్న అభివృద్ధిని కానీ, కూటమి ప్రభుత్వ విధానాలు కానీ, అలాగే ఈ వార్డులోని ఉన్నటువంటి బలమైన నాయకత్వమైనటువంటి కొయ్యల రమణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి మళ్ళీ ఈ ఎవరైతే ఈ కుర్రోళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం పొరపాటు చేసామో, ఇంతకాలం మళ్ళీ ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉండిపోయామని చెప్పేసి మళ్ళీ ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రాన్ని యువతని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ గవర్నమెంట్ ముందుకు వెళ్తుందో ఇవన్నీ నచ్చి ఈ ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా 100 మందితో, అలాగే సంపతో, అలాగే ఆనంద్ ఇద్దరు నాయకత్వంలో 100 మంది ఇవాళ చేరడం జరిగినది. మా 45వ వార్డులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అనేక కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి చూసి, అలాగే వీళ్ళందరికీ ఇప్పుడు ఇంకా మాకు అభివృద్ధి కూడా ఆల్రెడీ 2 కోట్ల రూపాయల వర్కులు అయినాయి. ఇంకా 1 కోటి రూపాయల వర్కులు ఇప్పుడు మొదలైనవి. అందులో మన కాంట్రాక్టర్ గారు, మన మొగడు సత్యం గారు అబ్బాయి కూడా వర్క్ చేస్తున్నారు. అలా ఇంకా 3 వర్కులు అవుతున్నాయి. 3 కోటి రూపాయల వర్కులు జరుగుతున్నాయి. అలాగే మాకు కూడా ఎప్పటి నుంచో ఉన్న వాటర్ ఇబ్బంది మా చిన్నప్పుడు మాకు చాలా బాధలు పడేవాళ్ళు. నీళ్ళకారులు పట్టుకోవడానికి గాజులు పగిలిపోయి, ఆడవాళ్ళు బిందులు పగిలిపోయి. కానీ ఈ రోజున వాటర్ ఇబ్బంది ఎంపీ పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో 95 కోట్లు పెట్టి మా కోరి స్లమ్ ఏరియా 5 వార్డులకి మాకు వాటర్ సహకారం 2 కోట్ల ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్లో. దాన్ని అమలు చేశారు. అలాగే ఎంఎస్ఆర్ నగర్ అనేది ఎప్పుడూ ఒక రోడ్డు లేదు, సీసీ రోడ్డు కానీ, దానికి ఈ రోజున ఇప్పుడు 5-6 రోడ్లు అయినాయి. ఇంకా 2-3 రోడ్లు ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఆ ఎంఎస్ఆర్ నగర్ రోడ్లు కూడా వేయించడం జరుగుతుంది.